అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము జూన్ మాసము 22వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశం అల్ఫాయు ఒమేగయై ఉన్నవాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నందు అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. గ్రీకు భాషలో మొట్టమొదటి అక్షరము అల్ఫాయు, చివరి అక్షరము ఒమేగయై ఉన్నది. మన ప్రియ ప్రభువు మనకు అల్ఫాయు ఒమేగయై ఉన్నాడు. మొదటి పదమునకును చివరి పదమునకును మధ్యనున్న పదములన్నిటికీ, మాటలన్నిటికీ, వాక్యములన్నిటికీ ప్రారంభమును అంతమును ఆయనే. ఆది కాండమునందు గల ఆదియు ఆయనే, ప్రకటన గ్రంథము గల అంతమును ఆయనే, మధ్యనున్న భాగమునందును ఉన్నవాడు ఆయనే. దుకాణం యొక్క పేరు A to Z అని పేరు పెట్టబడి ఉండినప్పటికీ అక్కడ అనేక సామాగ్రిలు దొరకవు. అలాగునే కొందరు తమకు సమస్తమును తెలియను అని చెప్పుదురు. అయితే వాస్తవమునకు చూచినట్లయితే వారికి పలు సంగతులు తెలియకనే ఉండును. మనుష్యుడు ఇలాగునే పలు పేర్ల ద్వారా తమ్మును గొప్ప చేసుకుందురు. అయితే ప్రభు ఒక్కడే అల్ఫాయు ఒమేగయై ఉన్నాడు. ఆదియందు ప్రభు అల్ఫాగా సమస్తమును సృష్టించెను, అంతమునందు ఒమేగాగా నిత్యత్వమునందు నిరంతరమును ఆశీనుడై ఉండును. ఆదియందు ఆదాము కోల్పోయిన సమస్తమును ప్రకటన గ్రంథమునందు మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు మరలా మానవ జాతికి దయచేయుటను చూడవచ్చును. అల్ఫా అనున్నది ఒమేగానందు ముగించబడి సంపూర్ణతను బయలుపరచుచున్నది. గ్రీకు భాషయందు అల్ఫా అనున్నది హెబ్రీ భాషయందు ఆలిఫ్ అనియు, ఒమేగా అనున్నది తాయ్ అనియు చెప్పబడుచున్నది. మీకు ఒక అల్ఫా కలదు. ప్రభు అయితే జగతుత్పత్తికి ముందుగానే మిమ్ములను ఎన్నుకున్నవాడు. ఆయన తల్లి గర్భమునందే మిమ్ములను పేరు పెట్టి పిలిచినవాడు. ఆయన మీకు ప్రారంభముగా ఉండుట మాత్రముగాక మీకు ఒమేగయై ఉన్నాడు. మీ యొక్క శ్వాస మిమ్ములను విడిచి కొనిపోబడుచున్నప్పుడు అది ఈ లోక జీవితమునకు ఒక ఒమేగాగా ఉండును. అయితే నిత్య జీవితమునకు అది అల్ఫా. ఆ నిత్య జీవితమునకు ఒమేగా ఉండుటలేదు. కోట్ల కొలది అంతము లేని సంవత్సరములు ప్రభుతో కూడా ఉండెదరు. ఆదాము లోబడక పాపము చేసెను అని యూదాయ రబ్బీలు చెప్పుట కలదు. అయితే అబ్రాహాము ఆలిఫ్ మొదలుకొని తావు వరకును ప్రభునకు లోబడెను. ఆయనే మన యొక్క మూలపితరుడు అని చెప్పుదురు. ప్రభు యొక్క మాటకు మీరు ఆది మొదలుకొని అంతము వరకు లోబడుచున్నప్పుడు ప్రభు మిమ్ములను అంతము వరకును ఆశీర్వదించును. అపోస్తలుడైన పౌలు ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుళ్ళబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని ముగించు వాడనై ఉన్న యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదుము అని వ్రాయిచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 మరియు 2 వచనములు. దేవుని బిడ్డలారా, మీరు ఈ లోక జీవితమునకు మాత్రముగాక మీ యొక్క విశ్వాస జీవితమునకు కూడాను ప్రభువే అల్ఫాగాను ఒమేగాగాను ఉన్నాడు. మీ యొక్క విశ్వాసమును ప్రారంభించుచున్నవాడును విజయవంతముగా ముగింప చేయువాడును ఆయనే. నేటి ధ్యానమునకై ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు. మనము వరకు ఆయన మనలను నడిపించును. 48వ కీర్తన 14వ వచనం. నేటి వేద పఠనము ఉదయము ఎస్తేరు గ్రంథము 6, 7 మరియు 8 అధ్యాయములు, సాయంత్రం అపోస్తల కార్యములు 6వ అధ్యాయము. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.